ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు శుభాలు మీకు తెలియపరుస్తూ ఉన్నామండి. పిల్లరా, మరి గతించినటువంటి దినమంతా కూడా ప్రభు తన కృపా వాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును ఆయుష్ను అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. 2025 సంవత్సరము 10వ నెల 27వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుని వాక్యం నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి. కీర్తన గ్రంథం 22వ కీర్తన 5వ స్థరణం అండి. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. మరి దేవాది దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, వారు అనుకున్నటువంటి విషయాలలో లేకపోతే మరి దేవుని యందు నమ్మిక ఉంచి మరి సిగ్గుపడకపోయేది. మరి వారు ఎటువంటి కార్యాలతో తలబెట్టినా దేవుడు చేసేవాడని మరి వారు విశ్వసించి మరి వారి అందే అనగా దేవుని అందే మరి నమ్మిక ఉంచారంట అని చేసేవాడని. కాబట్టి వారి పట్ల గొప్ప కార్యాలు జరిగిస్తున్నప్పుడు వారు ఆ మాటను అనుగొనుగుతున్నారు. ఎందుకంటే సిగ్గుపడకపోయేది. ఎందుకంటే దేవుని వాక్యం అంటుంది, నేనైతే నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను అని భక్తుడు ఉంటున్నాడు. కాబట్టి దేవాది దేవుని సొంత ఆయన గొప్ప కార్యాలు చేసేవాడు, ఆశీర్వదించేవాడు, దీవించేవాడు. కాబట్టి మనం ఎటువంటి అవసరం చేత ప్రభుత్వంలో మొరపెడతా ఉన్నామో, ప్రార్థిస్తూ ఉన్నామో, దేవుడు తప్పనిసరిగా మరి కార్యాలను ప్రభు జరిగించి మరి ఎవరైతే ఆయన యందు నమ్మకం కలిగి ఉన్నారో వారి ఎడల సిగ్గుపడినవాడు ఎప్పుడు కూడా సిగ్గుపడిచ్చే దేవుడు కాదు. మరి వారి జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని ప్రభు అనుగ్రహిస్తూ ఉంటాడు. ప్రార్థన. మహాపరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, కృపయేసు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవుడు నీకు వందనాలు తండ్రి ప్రభు. జీవాధిపతి అయిన తండ్రికి స్తోత్రాలైనా దేవదిగా ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశ్రయించి దీవించండి. భారతదేశాన్ని మీరు ఆశ్రయించి దీవించినైనా ప్రభు. నాయకులు, అధికారులు అందరూ కూడా మంచి వాళ్ళతో నింపండి తండ్రి. దేవతని యేసునికి స్తోత్రాల ప్రభా. సరిహద్దులు సైనికులు మంచి వాళ్ళతో నింపండి. ఆర్మీ బృందానికి అంతటి కూడా మంచి ఆరుగులతో నింపండి తండ్రి ప్రభా. యవన బిడ్డలందరినీ కూడా ప్రభా రక్షించుకోండి తండ్రి ప్రభా. చెడు వ్యసనం నుంచి నన్ను ప్రభా దూరపరిచి ప్రభా తండ్రి యువతి యువకులందరినీ రక్షించుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. చేస్తున్న ఉద్యోగాలు మీరు తోడుగా ఉన్న తండ్రి ప్రభా. బిడ్డలు రాగబాగులు మీరు తోడు సహాయం చేయండి. అయ్యాతోనే చదువుకుని ఎంతోమంది ఉన్నారు, ఉద్యోగాలు దయచేయండి తండ్రి ప్రభా. యేసు నీకు వందనాలు తండ్రి. చదువుకునే బిడ్డ కోసం ప్రార్థిస్తున్నాను తండ్రి. చక్కగా చదువుకుని తెలివి, జ్ఞానం వేచిన వారికి అనుగ్రహించి ప్రభా చక్కగా ప్రయోజనాలు కూడా దయచేయండి. దేవానికి వందనాలు తండ్రి ప్రభు. ఇవన్నీ ప్రభు యేసు పనికి వెళ్ళే బిడ్డలు కూడా మంచి అరుగులు తినంపని తండ్రికి స్తోత్రాలు ప్రభా. పరిశుద్ధ ఆత్మదేవుడానికి వందనాలు తండ్రి ప్రభు. మంచి కాపనికి స్తోత్రాలు తండ్రి. యేసయానికి స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభు. మరి నన్ను విదేశంటువంటి బిడ్డలందరూ కూడా మంచి అరుగులు తినంపని తండ్రికి స్తోత్రాలు ప్రభు. దేవతగా తండ్రి ప్రభా. మా దేశ పాడి పంటంతా మీరు ఆశించి దీవించినాను తండ్రి యేసయ్య ప్రభా. మరి నాయన హాస్పిటల్ రూమ్స్ స్వస్థపరచం, జైలు ఉన్న బిడ్డలు విడుదల చేయండి. కోర్టు గోడలు, కేసు గోడలను కూడా కొట్టివేసి రక్షణ లేని వారు రక్షణ, మారుమనసు లేని వారు మారుమని దయచేయండి. గృహాలు దయచేయండి తండ్రి నాయన. వివాహం లేని బిడ్డలకి వివాహం దయచేయండి. గర్భఫలం లేని వారి గర్భం దయచేయండి. గర్భిణి చేసి సుఖం డెలివరీ దయచేయండి. తల్లి బిడ్డ క్షేమం దయచేయమని ప్రార్థనకి స్తోత్రాలు. నన్ను ప్రతి సేవకుడు, సేవకురాండ్రులు, వారి కుటుంబం, సంఘం, పరిచర్య బిడ్డలందరినీ కూడా దీవించి ఆశ్రయించి ఈ దినవంతా విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రమే మేము తెచ్చుకొని యేసుక్రీస్తు నామమున తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.